హాయ్ ఫ్రెండ్స్, మీ బరంపురం తెలుగమ్మాయి. ఈరోజైతే మునగాకు పచ్చడి చేద్దాం. కావలసిన పదార్థాలు: మునగాకు, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, కరివేపాకు, తాలింపు సామాన్లు అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక కళాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక పిడికెడు పల్లీలు హాఫ్ బాయిల్ అయిన తర్వాత తాలింపు సామాన్లు కూడా వేసుకోవాలి. అన్నీ 1 స్పూన్ లెక్క వేసుకున్నాను. 1 స్పూను మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, 2 స్పూన్స్ నువ్వులు ఫ్రై చేసినవి మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మునగా కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ మిక్సీ జార్లో సరిపడినంత సాల్ట్ వేసుకుని కచ్చాపిచ్చగా మిక్సీ అయితే చేసుకోవాలి. తర్వాత ఫ్రై అయిన మునగాకు, పచ్చి ఎల్లుల్లిపాయలు, చింతపండు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే కళాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఎల్లుల్లిపాయలు, పచ్చి ఎల్లుల్లిపాయలు బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తాలింపు కూడా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకొని ఒక 1 మినిట్ అయితే ఫ్రై చేసుకొని స్టవ్ కట్టి పచ్చడి అందులో వేసుకొని బాగా కలిపి వేరే బౌల్లో అయితే సపరేట్ చేసుకోవాలి. హెల్దీ అయినా టేస్టీ అయినా మునగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.